తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొంటియాల. అడిగేవారు లేరు, అడ్డుకునేవారు కరువయ్యారు. దీంతో ఇష్టారాజ్యంగా తయారైంది రాష్ట్రంలో ఇసుక దోపిడీదారుల పరిస్థితి. ఏదైతే మే 25 తారీఖు నుంచి రాష్ట్రంలో ఎలాంటి చోట కూడా ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పినప్పటికీ, హైకోర్టు అక్షింతలు వేసినప్పటికీ, శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధి ముద్దాడ గ్రామంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు అయితే సాగుతున్నాయి. ఈ సమయంలో మనం వచ్చేటప్పుడు మనం వెనక విజువల్స్‌లో కూడా చూడొచ్చు. చాలామంది ఇక్కడ సిబ్బంది మీరెవరు ఇక్కడికి రావడానికి అని చెప్పి మీడియా ఏదైతే ఫోన్స్‌ని గానీ, ఐడీ కార్డ్స్‌ని గానీ వీరందరూ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తాము కలెక్టర్‌కి ఫిర్యాదు చేస్తామన్నప్పుడు వీరందరూ వెనక్కి తగ్గిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ఈ తవ్వకాలు జరుగుతున్న సెంటర్ పాయింట్ వద్దకు వచ్చాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున భారీ ప్రొక్లైనర్లు అయితే ఉన్నాయి. నిత్యం ఈ తంతు జరుగుతుందని కొద్దిసేపటి క్రితమే మనకి లారీ డ్రైవర్లు కూడా చెప్పడం జరిగింది. నిత్యం సుమారు ఓ 10 ప్రొక్లైనర్ల వరకు ఉంటాయి. ఈ వందలాది లారీల్లో నిత్యం లోడ్ చేస్తున్నామంటే లారీ డ్రైవర్లు చెప్పిన ప్రకారం ఇక్కడ 12,000 వరకు ఏదైతే ఇచ్చిన రసీదుల మేరకు తాము చెల్లింపులు జరుపుతున్నామని అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి జేపీ సంస్థ కానీ ఇతర సంస్థ పేర్ల మీద అయితే ప్రస్తుతానికైతే వే బిల్లులు ఇస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తాము ఇక్కడ నుంచి ఈ ఇసుకను తరలిస్తూ వెళ్తున్నామని అయితే చెప్తున్నారు. అయితే లారీ డ్రైవర్లు ఎవరైతే చెప్తున్నారో అవతల యజమాని బుక్ చేయడం, అవతల కస్టమర్కి ఇవ్వడమే తప్పించి మాకు ఇక్కడ తవ్వకం జరుగుతుంది వస్తున్నారని చెప్పి తెచ్చామని తప్పించి అంతకుమించి తమకు ఏమీ తెలియదని చెప్పి ఎవరైతే లారీ డ్రైవర్లు అయితే చెప్తున్నారో మొత్తానికి ఓ పెద్ద దందా అయితే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఇచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న సెంటర్ పాయింట్ ముద్దాడ గ్రామంలో ఈ అక్రమ ఇసుక ర్యాంప్ సెంటర్ పాయింట్ వద్ద అయితే ఉన్నాం. ఏదైతే మే 25వ తారీఖు నుంచి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్పష్టంగా చెప్పింది ఎక్కడ కూడా ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు అయితే కూడా ఎక్కడా కూడా తవ్వకాలు ఆగలేదు. కొద్దిసేపటి క్రితమే మనం డ్రైవర్లతో కూడా మాట్లాడడం జరిగింది. గడిచిన 15 రోజులుగా తాను వస్తున్నా అని చెప్పి ఒక డ్రైవర్ చెప్పడం జరిగింది. కానీ ఇది ఎక్కడా బ్రేక్ ఇవ్వడం అయితే జరగడం లేదు. అటువైపు నీరు ప్రవహిస్తున్నా కూడా ఇక్కడ యథేచ్ఛగా అయితే లూటీ జరుగుతుంది. వందల వేల టన్నులు అయితే రోజు కూడా ఇక్కడ నుంచి విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ ఇతర ప్రాంతాలకైతే యథేచ్ఛగా డంప్ అవుతుంది. దీనికి సంబంధించి జేపీ సంస్థ మరికొన్ని సంస్థల పేరు మీద మాకు వే బిల్లులు అయితే ఇవ్వడం జరుగుతుందని కొద్దిమంది డ్రైవర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ డ్రైవర్లు కేవలం యజమాని చెప్పడం, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం తప్పించి తమకి ఏమీ తెలియదు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు పదుల సంఖ్యలో ప్రొక్లైనర్లలో నిత్యం అనేక లారీల్లో అయితే డంప్ జరుగుతుంది. ఇలాంటి అక్రమ ర్యాంపులు శ్రీకాకుళం జిల్లాలో అనేకం ఉన్నాయి. వైకాపా నేతల హస్తం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారుల అండదండలు కూడా ఈ సంస్థకు, ఈ అక్రమార్కులకు పుష్కలంగా ఉండడంతో అడిగేవారు ఎవ్వరూ లేకపోవడంతో యథేచ్ఛగా లూటీ అయితే జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. నిత్యం వేల టన్నుల ఇసుక శ్రీకాకుళం నుంచి అక్రమంగా ఇతర ప్రాంతాలకు జరిగిపోతుంది. ఇసుక తరలిపోవడమే కాదు, ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఈ ఇసుక ప్రొక్లైనర్లు తవ్వడం వల్ల ఆ ప్రాంతంలో గొయ్యలు ఏర్పడుతున్నాయి. తిరిగి ఆ సమయంలో నీటి ప్రవాహం వస్తే ఆ గొయ్యి ప్రాంతంలో ఎవరైనా ఈత కొట్టినా గతంలో మృతి చెందిన సంఘటనలు కూడా ఇటీవల కాలంలో అనేకం జరిగాయి. మనం చూడొచ్చు ఈ గొయ్యలు కనిపిస్తున్నాయి కదా, ఏదైతే ఈ ప్రొక్లైనర్లో జేసీబీ తవ్విన గొయ్యలు అయితే ఉన్నాయో ఈ వర్షం వచ్చేటప్పుడు గుంతలుగా ఏర్పడతాయి. ఆ సమయంలో ఎవరైతే వస్తారో చిన్నపిల్లలు కానీ ఇతర ఈతకు వచ్చేవారు ఈ గుంతల్లో ఉండి ఇటీవల కాలంలో గడిచిన సంవత్సరం రోజుల్లోనే పదుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా వాసులు మృతి చెందిన సంఘటనలు కూడా ఇటీవల కాలంలో అడపా చోటు చేసుకుంటున్నాయంటే దానికి ఈ ఇసుక అక్రమ తవ్వకాలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ అక్రమ తవ్వకాలపై స్పాట్కి మనం వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇది మా సొంత స్థలం, మీరెవరు రావడానికి ఇక్కడ కలెక్టర్కి కూడా ప్రశ్నించే హక్కు లేదని చెప్పి దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి. మీడియా వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, ఐడి కార్డ్స్ని కానీ, మా కెమెరామ్యాన్ తొక్క ఐడి కార్డ్స్, మొబైల్ ఫోన్స్ వీటన్నిటిని కూడా లాక్కున్నారు. కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామంటే కొద్దిగా వెనక్కి తగ్గారు, మీకు దక్కున్నది చేసుకోండి, ఎవరికి చెప్తారో చెప్పుకోండి అని చెప్పి దురుసుగా సమాధానం ఇచ్చారంటే దీని వెనుక అధికారులు, ఈ వైకాపా నేతల హస్తం ఎంతవరకు ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందరి అధికారులు, నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో యథేచ్ఛగా అయితే హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానం ఇన్వాల్వ్ అయినప్పటికీ, వారు అక్షింతలు వేసినప్పటికీ యథేచ్ఛగా అయితే లూటీ జరుగుతుంది. ఎక్కడికక్కడ ఇక్కడ కొంత సొమ్ము జేపీ గ్రూప్ పేరు మీద వెళ్ళినప్పటికీ మిగిలిన ట్రాన్స్పోర్ట్ కానీ ఇతర వ్యవహారాల్లో అందిన కాడికి అవకాశం దొరికిన చోట దండుకునేందుకు వైకాపా నేతల క్రితం ఎక్కడ కూడా ఆలోచించడం లేదు. ఏమాత్రం జేపీ సంస్థకు ఈ వేబిలోల రూపంలో కొంత సొమ్ము వెళ్ళినప్పటికీ మిగిలిన కొన్ని సిఫార్సులు, ఇతర జిమ్మిక్కులు, మ్యాజిక్లు అన్నీ చేస్తూ స్థానిక వైకాపా నేతలు, ఇతర చోటామోటా నేతలు సైతం అందిన కాడికి దండిగా దోచుకుంటున్నారైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకా అనేక
ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతుంది. ఇంకా ఎక్కడెక్కడ సాగుతుంది, ఇలాంటి లూటీలు ఇంకా ఏమేమి ఉన్నాయి, మరింత డీటెయిల్‌గా మరో వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం ముద్దాడ ప్రాంతంలో ఉన్నాం. ఇలాంటి ముద్దాడాలు శ్రీకాకుళం జిల్లాలో కోకొల్లలో ఉన్నాయి. అధికారుల అండదండలు, వైకాపా నేతల బ్యాక్ హ్యాండ్ పుష్కలంగా ఉండడంతో అందిన కాడికి దోచుకుంటున్నారంటే స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరిన్ని అధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో, జిల్లా ఉన్నతాధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, ఈ అక్రమంగా హైకోర్టు వద్దని చెప్పినా కూడా ఈ తవ్వకాలు జరపడం వెనుక ఎవరి హస్తం ఉంది, వారేమైనా కనీస తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారా లేదా అధికారులను అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ లూటీ అయితే ఎజెక్ట్గా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో అందిన కాడికి అక్రమార్కులు అయితే దోచుకుంటున్నారని అయితే చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ముద్దాడ నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.